యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, మేము ఈ వివాహ సంబంధాన్ని నీ ఆశీర్వాదంతో నింపి, అది నీ దయ, ప్రేమ మరియు శాంతి ద్వారా ఉలికిపడి ఉంటుంది అన్నట్టుగా ప్రార్థిస్తున్నాము. ఈ దంపతుల జీవితం నీ అంగీకారం, పరస్పర గౌరవం మరియు త్యాగం యొక్క ఆదర్శంగా మారాలని కోరుకుంటున్నాము. నీ దివ్య దృష్టితో వారి వివాహం అభివృద్ధి చెందాలని, మరింత క్షేమంగా, సంపూర్ణంగా మారాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు ఈ జంటను వారి శక్తి, స్వాతంత్ర్యం మరియు వారి వివాహ సంబంధంలో పూనుకోనేలా చేయాలని మేము క్షేమంగా కోరుకుంటున్నాము. వారు ఒకరికొకరు సహాయం చేసి, ప్రేమతో సహజంగా జీవించడానికి శక్తిని పొందాలని, పరస్పర స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాము. వారి నమ్మకం మరింత బలపడాలని, వారి వివాహ సంబంధం నీ దివ్య ఆశీర్వాదంతో పుష్కలంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, ఈ దంపతులకు వృద్ధి, ఆనందం, సమాధానం మరియు పిల్లలు ఇస్తూ, నీ కోసమైన భాగస్వామ్య జీవన విధానాన్ని ఇచ్చి, వారి వివాహం నీ ప్రేమలో నిండిపోవాలని మేము ప్రార్థిస్తున్నాము. వారు ఎప్పటికీ నీ మార్గాన్ని అనుసరించుతూ నమ్మకంగా దయ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదంతో ఈ దంపతుల వివాహం సంపూర్ణంగా ఉండాలని, వారికి మరియు వారి కుటుంబానికి నీ ఆదర్శం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.